విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఇక విజయవాడలో అన్ని మతాల వారు ప్రశాంతంగా జీవిస్తున్నారని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. ఇక విజయవాడలో అత్యాధునిక హజ్ హౌస్ నిర్మిస్తామని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం మైనార్టీలకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ప్రశాంతంగా అద్భుతంగా తయారైందంటే దాంట్లో ముస్లిం సోదరుల పాత్ర కూడా మరవలేదు. ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్లు అందరూ కలిసికట్టుగా ఉండే నగరం విజయవాడ నగరం. మత సామరస్యానికి ప్రతీక విజయవాడ నగరం. అటువంటి విజయవాడ నగరంలో అందరూ ముస్లింస్ అన్ని పండుగలు కూడా అందరం కూడా కలిపి జరుపుకునే అలవాటు. దాంట్లో భాగంగానే ఇక్కడ ప్రార్థనలు చేసుకుని అందరూ ఆహ్వానాన్ని తప్పకుండా ధన్యవాదాలు తెలుపుకుందాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే, ఆయన చెప్పినది ఏదైనా తప్పకుండా చేసే ముస్లిం సోదరులు ముఖ్యమంత్రి చెప్పిన ఇమాములకు కానీ మౌదాములకు కానీ వాళ్ళ గౌరవ వేతనం పెంచి వారందరికీ ఇచ్చే విధంగా కృషి చేశారు. అంతేకాకుండా ఆ సమయంలో హైదరాబాద్లో హజ్ హౌస్ కట్టింది కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూడా అత్యాధునిక హజ్ హౌస్ ఏర్పాటు చేసే దిశగా ముఖ్యమంత్రి వర్యులు చెప్పారు. తప్పకుండా అది రూపుదాల్చుకోబోతుంది.